So from these journal entries, you are going to post one by one in the ledger books. So how many accounts you have to create from this in this problem? Can you tell me? So one, it is cash repeatedly, which was seen in this cash account is having so many transactions here. And you need to prepare for each and every new account name. That is Anis capital account, you have to prepare separately. Furniture account, you have to prepare separately. Purchases account, separate. Khalid retail stores, separate. Khan brothers account, sales account, Anis drawings account. ఇన్ని అకౌంట్స్ మీరు క్రియేట్ చేయాలమ్మా. అండ్ కిలాడి రీటైల్ స్టోర్స్ ఒకటి, ఖాన్ బ్రదర్ 2 వచ్చినాయి కదా. ఖాన్ బ్రదర్ అక్కడ ఇక్కడ రిపీట్ అయినప్పుడు మీరు ఒకటే క్రియేట్ చేయండి, ఓకేనా. శాలరీస్ ఒకటి సెపరేట్గా, సేల్స్ ఒకటి సెపరేట్గా. సో ఇన్ని అకౌంట్స్ మీరు లెడ్జర్ పోస్టింగ్ చేయాలి అంటే ఇన్ని అకౌంట్స్ మీరు సెపరేట్గా క్రియేట్ చేయాలి. మీకు ఆల్రెడీ ఎలా చేయాలి అనేది, ఒక్కటే అకౌంట్ ఉన్నప్పుడు ఎలా చేయాలనేది ప్రీవియస్ ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ ప్రాబ్లంకి ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హౌ టు క్రియేట్ ద క్యాష్ అకౌంట్. ఓకే. So first thing, you have to take the format of ledger account. So this is how you are going to show the ledger account format. So all these debit side columns and credit side columns will be the same columns: date, particulars, general folio, and amount rupees. Okay. So it will be repeated on credit side also. So first, posting these journal entries here, you go to the slide here. Let us see here, coming from starting from April 1st. See here in cash account data to Anis capital account is there, right? 1st April. So this cash account is showing on debit column, right? In front of cash account, amount is shown in debit column. So you are going to show this amount 1 lakh in the cash account on debit side of cash account. మనం క్యాష్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆ క్యాష్ అకౌంట్కి రిలేటెడ్ జర్నల్ ఎంట్రీస్ మాత్రమే మనం ప్రిఫర్ చేస్తామమ్మా, మిగతాయి వదిలేస్తాం. క్యాష్ అనేది రాని జర్నల్ ఎంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 14th April ఉంది, ఇక్కడ క్యాష్ అని రాలేదు, ఈ జర్నల్ ఎంట్రీతో మనకు సంబంధం లేదు, ఓకేనా. సో క్యాష్ అకౌంట్ అని ఏ జర్నల్ ఎంట్రీలో వస్తే ఆ జర్నల్ ఎంట్రీ ఒకటే కాన్సన్ట్రేట్ చేస్తాం, ఓకే. ఎందుకంటే క్యాష్ అకౌంట్ మాత్రమే వేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ ఏం చేస్తాం అంటే ఈ క్యాష్ అకౌంట్ డెబిట్ కాలంలో ఉందా అమౌంట్, క్రెడిట్ కాలంలో ఉందా అమౌంట్ అనేది చూసుకోండి ఫస్ట్, ఓకేనా. ఫస్ట్ జర్నల్ ఎంట్రీలో డెబిట్ కాలంలో ఉంది కదా క్యాష్ అకౌంట్కి ఎదురుగా అమౌంట్. సో ఈ 1 lakh rupees డెబిట్ సైడ్లోనే రావాలి అకౌంట్లో, మన చేసిన అకౌంట్లో. సో అక్కడే రాస్తాం, కానీ ఏమని రాస్తాం అక్కడ, let us see here. సో April 1st డెబిట్ సైడ్ రావాలి 1 lakh. సో రాసేటప్పుడు ఏం రాస్తాం, 2 అని రాస్తాం. సో ఇక్కడ ఆపోజిట్లో అనీస్ క్యాపిటల్ అకౌంట్ ఉంది కదా, అనీస్ క్యాపిటల్ అకౌంట్ అని రాయాలి ఇక్కడ. సో 1 lakh ఇక్కడ చూపిస్తాం. సో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఏ అకౌంట్ అయితే మీరు క్రియేట్ చేస్తున్నారో ఆ అకౌంట్కి అమౌంట్ జర్నల్ ఎంట్రీలో డెబిట్ కాలంలో ఉందా క్రెడిట్ కాలంలో ఉందా చూసుకోవాలి మీరు, ఓకేనా. సో డెబిట్ కాలంలో ఉంటే డెబిట్ సైడ్ రాయండి, క్రెడిట్ కాలంలో ఉంటే క్రెడిట్ సైడ్ రాయండి ఆ అమౌంట్, ఓకేనా. క్లియరా. సో ఈ అమౌంట్కి ఎదురుగా ఏం రాస్తాము అకౌంట్ నేము అంటే, మీకు ఈ జర్నల్ ఎంట్రీలో ఏదైతే ఆపోజిట్లో అకౌంట్ నేమ్ ఉంటుందో కనిపిస్తుందో మీకు ఆ అకౌంట్ నేమ్ రాస్తాం, ఓకేనా. సో అది క్లియర్గా అర్థమైందా మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ జర్నల్ ఎంట్రీలో క్యాష్ అకౌంట్కి ఎదురుగా ఏముంది, అనీస్ క్యాపిటల్ అకౌంట్ అని ఉంది కదా. సో కాబట్టి అనీస్ క్యాపిటల్ అకౌంట్ రాసాం 1 lakh ఎదురుగా క్యాష్ అకౌంట్లో, ఓకే. అలాగే ఇప్పుడు ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, ఇక్కడ 2 క్యాష్ అకౌంట్ అనేది క్యాష్ అకౌంట్కి ఎదురుగా 7,000 ఎటువైపు ఉంది, క్రెడిట్ కాలంలో ఉంది ఇక్కడ జర్నల్ ఎంట్రీలో. కాబట్టి 7,000 ఏం చేస్తాం మనము, క్రెడిట్ సైడ్ ఆఫ్ క్యాష్ అకౌంట్ రాస్తాం, ఓకేనా. సో కానీ క్యాష్ అకౌంట్లో క్యాష్ అకౌంట్ అని రాయం, ఏమని రాస్తాము, ఇక్కడ ఆపోజిట్గా ఏముంది ఫర్నిచర్ అకౌంట్ ఉంది కదా, సో ఫర్నిచర్ అకౌంట్ అని రాస్తాం.
సో ఇక్కడ మాత్రం మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా అది చూసుకోండి. ఇక్కడ చూడండి, ఆ డేట్స్ కరెక్ట్ గానే వేసుకోండి ఎప్పుడు ఉంటే అప్పుడు. సో క్రెడిట్ సైడ్ రాసినప్పుడు బై అన్ని యాడ్ చేసుకోండి ఆ అకౌంట్ నేమ్ కి. సో ఫర్నిచర్ కదా, ఆపోజిట్ లో ఉంది క్యాష్ కి, సో కాబట్టి ఫర్నిచర్ అకౌంట్ అని రాసాం. అమౌంట్ ఎంత అయితే ఉందో ఆ 7,000 అక్కడ వేసుకుంటున్నాం. ఓకేనా? సో అమౌంట్స్ మాత్రం ఎప్పుడు క్యాష్ అకౌంట్ డెబిట్ లో ఉంటే డెబిట్ సైడ్ ఆఫ్ క్యాష్ అకౌంటే రావాలి, క్రెడిట్ సైడ్ ఉంటే క్రెడిట్ సైడ్ ఆఫ్ క్యాష్ అకౌంటే రావాలి లెడ్జర్ బుక్ లో పోస్ట్ చేసేటప్పుడు. అదొక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఆ అమౌంట్ అటు వచ్చి దాంట్లో క్యాష్ అకౌంట్ అని రాయొద్దు, ఆపోజిట్ గా ఏ అకౌంట్ నేమ్ ఉంటే ఆ అకౌంట్ నేమే రాయాలి మీరు. సో ఇలాగే మిగతావి కూడా జర్నల్ ఎంట్రీస్ చూద్దాం. టైం ఉందా? ఓకే, చూడండి ఈ థర్డ్ జర్నల్ ఎంట్రీ 8th ఏప్రిల్ చూడండి. పర్చేస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఓకేనా? సో టు క్యాష్ అకౌంట్ అనేది ఎటువైపు చూపిస్తుంది? క్రెడిట్ కాలంలో చూపిస్తుంది కదా 2,000. సో ఈ 2,000 రాసుకోవాలి మీరు క్యాష్ అకౌంట్ లో. ఓకేనా? ఇక్కడ పర్చేసెస్ అకౌంట్ ఎదురుగా ఎంత అమౌంట్ ఉందన్నది మనకు సంబంధం లేదు. సో ఇట్లా కంబైన్డ్ జర్నల్ ఎంట్రీ ఉన్నప్పుడు క్యాష్ అకౌంట్ వేస్తున్నాం కాబట్టి ఈ క్యాష్ అకౌంట్ ఏ కాలంలో ఉంది? క్రెడిట్ కాలంలో ఉంది. అమౌంట్ ఎంత ఉంది? 2,000 ఉంది. సో ఈ 2,000 రాస్తాం మనం క్రెడిట్ సైడ్ ఆఫ్ క్యాష్ అకౌంట్. సో లెట్ us go to that slide. సో క్రెడిట్ సైడ్ రాసేటప్పుడు అరే ఇటువైపు డెబిట్ సైడ్ ఇవన్నీ రాసేసానా ఏంటి? ఇది కూడా ప్లాన్ చేయలే నేను. సరే, బై పర్చేస్ అకౌంట్. ఓకేనా? 2,000 ఇందాక జర్నల్ ఎంట్రీది బై పర్చేస్ అకౌంట్ అని రాసి 2,000 అమౌంట్ క్రెడిట్ సైడ్ వేసాం. అంతే కదా? క్రెడిట్ క్యాష్ అకౌంట్ ఎదురుగా మనకు 2,000 కదా ఉండింది. సో ఆ 2,000 ఇటువైపు వేసేసాము. దాని ఎదురుగా ఏమని రాస్తున్నాం? పర్చేస్ అకౌంట్ అని రాస్తున్నాం 8th ఏప్రిల్. ఓకేనా? అలాగే నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకోండి, ఈ 14th ఏప్రిల్ది మనకు సంబంధం లేదు, ఎందుకంటే ఇందులో క్యాష్ అకౌంట్ అని లేదు, అది వదిలేసేయండి. తర్వాత 18th ఏప్రిల్ అనీస్ డ్రాయింగ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఇక్కడ క్యాష్ అకౌంట్ ఉంది కదా, క్యాష్ అకౌంట్ ఎంత అమౌంట్ ఉంది? 2,000 ఉంది. సో ఈ 2,000 క్రెడిట్ సైడ్ రావాలి. క్రెడిట్ సైడ్ రావాలి. ఇక్కడ రాంగ్ ఇచ్చేసాను అయితే, నేనైతే ఈ స్లైడ్ ని సరిగ్గా చూసుకోలేదు అయితే. సో ఇది తప్పమ్మా, ఈ 2,000 ఇటు సైడ్ రావాలి మీకు. ఓకేనా? ఇటువైపు బై అనీస్ డ్రాయింగ్స్ అకౌంట్ అని 2,000 రావాలి. ఇక్కడ రాంగ్ ఉంది ఇది. సరే, ఇది సెట్ చేసినాక మీకు నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం బెటర్ ఏమో. సో తర్వాత కిలాడి రీటైల్ స్టోర్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఇక్కడ కూడా క్యాష్ అకౌంట్ క్రెడిట్ సైడ్ ఉంది కదా, 500 రూపీస్ క్రెడిట్ సైడ్ ఆఫ్ క్యాష్ అకౌంట్ రావాలి. కిలాడి రీటైల్ స్టోర్ అని ఇక్కడ ఇచ్చానా లేదా? అయితే ఇది నేను సెట్ చేయలేదేమో ఇంకా దాన్ని. సో సెట్ చేయలేదమ్మా, ఇది మొత్తం కంప్లీట్గా చేయలేదు అయితే. సరేలే, ఇది తర్వాత చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు క్లారిటీ అయితే వచ్చింది కదా ఎట్లా వేసుకోవాలి అనేది. ఇవి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయిలే కానీ అవి వదిలేసేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను నెక్స్ట్ క్లాస్లో. సో ఎటు రావాలి అనేది అయితే మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చింది కదా. వచ్చిన తర్వాత మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి, అన్ని ఇలాగ వేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. సో బ్యాలెన్సింగ్ కూడా ఇప్పుడు చెప్పను, ఎందుకంటే అది మిస్టేక్ ఉంది, అన్ని ట్రాన్సాక్షన్స్ వేయలేదు సరిగ్గా. ఓకేనా? సో ఇలా లెడ్జర్ అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందమ్మా. అంతే, లెడ్జర్ అకౌంట్స్ జర్నల్ ఎంట్రీస్ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి.